ఓం శాంతి. జ్ఞానం యొక్క అద్భుత శక్తి, ఆ అద్భుత శక్తిని మన నిజ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి? ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథ. లీలి అనేటువంటి ఒక కుమారి ఉండేది. ఆమెకి తరువాత వివాహం అవుతుంది, అత్తగారింటికి వస్తుంది. అత్తగారింటికి వచ్చిన కొత్తల్లో ఇద్దరి మధ్య సంబంధము చాలా అన్యోన్యంగా ప్రేమతో గడుస్తుంది. కానీ కొన్ని రోజులైన తర్వాత గొడవలు ప్రారంభమవుతాయి. ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అవుతుంది, పరేషాన్ అవుతుంది. ఆ గొడవల్ని తట్టుకోలేక ఒకానొక రోజు అమ్మగారి ఇంటికి వస్తుంది. వచ్చినా కానీ మనస్సులో అదే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ సంఘర్షణల నుంచి, గొడవల నుంచి నేను ఎలా బయటికి రావాలి అని. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తనకి గుర్తొస్తుంది, తన ఫాదర్కి తెలిసినటువంటి ఒక వైద్యుడు ఉన్నారు, వెళ్ళి కలిస్తే ఏదో ఒక సలహా ఇస్తారు అని చెప్పి వెళ్ళి కలుస్తుంది. తన సమస్యను వివరిస్తుంది. పూర్తిగా విన్న తరువాత ఆ వైద్యుడు ఏం చెప్తాడంటే, నా దగ్గర ఒక చిన్న మూలికలతో కూడినటువంటి ఔషధం ఉంది. ఈ ఔషధం ఏం చేస్తుంది, ఇది స్లో పాయిజన్. దీన్ని రోజు ఆహారంలో కలిపి ఇవ్వక ఆమె చాలా నిదానంగా మరణిస్తుంది. ఎవరికీ నీ మీద అనుమానం కూడా రాదు. నువ్వు ఈ మందు తీసుకెళ్ళి మీ అత్తగారింటికి వెళ్ళిపోయి దీన్ని ఆహారంలో కలుపు అని చెప్తాడు. అంతేకాకుండా ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీ అత్తగారితో చాలా ప్రేమతో మాట్లాడటము, ఆమెకి ఏదైనా కొత్తగా వెరైటీగా వంటలు చేసి పెట్టటము, చాలా అన్యోన్యమైన సంబంధాన్ని గడుపుతూ నువ్వు ఈ పని చేయి, అసలు ఇంకా నీ మీద ఎలాంటి అనుమానం రాదు అంటే అలాగే అని ఒప్పుకొని ఆ ఔషధాన్ని తీసుకొని వస్తుంది అత్తగారింటికి. ప్రతిరోజు ఆహారంలో కలుపుతుంది. చాలా అన్యోన్యత, మధురత, ప్రేమ అన్నీ చూపుతుంది. అది నిజంగా అది ప్రేమగా మారిపోయి వాళ్ళిద్దరి మధ్య సంబంధము చాలా బలపడుతుంది. ఇక ఇప్పుడు గొడవలు ఏముండవు, బాధలు ఏముండవు. ఇద్దరు ఎంత ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటే ఆ సంబంధంలో ఇప్పుడు ప్రేమయే ప్రేమ ఉంది. ఇక ఇప్పుడు లీలీ మనస్సులో బాధ బయలుదేరింది. నేను ఇన్ని రోజుల నుంచి కూడా ఆహారంలో ఈ విషం కలుపుతూ ఉన్నాను కదా, మరణిస్తుందేమో మా అత్తగారు మరణించడానికి లేదు, నాకు ఇప్పుడు ఈమె కావాలి అనేటువంటి ఆలోచన బయలుదేరుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి మరలా వైద్యుడిని కలిసి, మీరేం చేస్తారో ఏంటో తెలీదు, మా అత్తగారు చాలా మంచివారు, ఆమె ఇంత మంచిదని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను ప్రతిరోజు ఆహారంలో ఆ స్లో పాయిజన్ కలుపుతూ వచ్చాను కదా, ఇప్పుడు మీరు ఎలాగైనా ఆమెను రక్షించండి, ఇప్పుడు అది విరుగుడు కావాలి, ఆ విషయం ఏమాత్రము ఆమె మీద పని చేయకూడదు అని చెప్తుంది. అప్పుడు వైద్యుడు నవ్వి, నువ్వేమనుకుంటున్నావు, నేను అలా ఎలా విషాన్ని ఇవ్వగలను, అది విషం కాదు, అది శరీరం యొక్క పుష్టిని పెంచేటువంటి ఒక మందు, దానివలన ఎలాంటి ప్రమాదం లేదు, మీ అత్తగారు చాలా సేఫ్గా ఉంటారు. అసలైనటువంటి విషయం నీ బుద్ధిలో ఉంది, నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల్లో ఉంది. ఫస్ట్ నీ మనస్సుని, నీ బుద్ధిని సఫాయి చేసుకో. అది భగవంతుని దివ్య జ్ఞానంతోనూ ప్రార్థనతోనూ దాన్ని కడిగేసుకో. ఇలా తనకి అద్భుతమైన రియలైజేషన్ తీసుకొని వస్తారు. అంటే మనం కూడా మన మనస్సులో ఉన్నటువంటి అశుద్ధతని, అస్వచ్ఛతని జ్ఞానం యొక్క శక్తితో తొలగించుకోవాలి. మనం సరియైన దారిలో నడుస్తూ మనం స్వయంగా లైట్ హౌస్, మైట్ హౌస్గా అయ్యి అనేక మందికి దారి చూపించేటువంటి శక్తిశాలి స్వరూపంగా తయారు కావాలి. ఒకవేళ మనమే భ్రమిస్తూ ఉన్నామో, మనమే దారి తప్పుతూ ఉన్నామో, మనలోనే జ్ఞానబలం, యోగశక్తి, పరమాత్మ స్మృతి తక్కువగా ఉంది, మనం ఇతరులకి ఎలా మార్గం చూపించగలం? కాబట్టి ఫస్ట్ మనం స్వయం శక్తిశాలిగా అవ్వాలి. శక్తిశాలిగా అయ్యి ఎవరైతే భ్రమిస్తూ ఉన్నారో, ఎవరైతే మాయకి వశమై మూర్ఛితమై ఉన్నారో, ఎవరైతే ఈ డిజిటల్ నగరీలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్నారో, ఎవరైతే ఎన్నో రకాల ఎడిక్షన్స్కి గురి అయ్యారో వాళ్ళందరినీ తిరిగి ఈ పురుషార్థం వైపుకి తీసుకొని రావాలి. అలా మనం చేయగలగాలి. అలా చేయాలి అంటే మన స్థితి ఎంత పరాకాష్ఠలో ఉండాలి,
ఎంత ఉన్నతోన్నతంగా ఉండాలి, ఎంత ఎంత సంపూర్ణతని, పరిపక్వ స్థితిని తీసుకొని రావాలి. బాబా యొక్క అద్భుతమైనటువంటి మహావాక్యము. ఈ పాత ప్రపంచాన్ని వదిలిపెట్టండి. స్వయాన్ని దేహము, దైహిక సంబంధాల నుంచి అతీతంగా ఆత్మగా భావించి పరంధామంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసి వికర్మలన్నింటి నుంచి కూడా అతీతమయ్యి ఆ వికర్మల్ని భస్మం చేసుకోండి. వికర్మ జీతుగా తయారు కండి. మరి ఇలాంటి స్థితి కావాలి అంటే జ్ఞానం యొక్క ఎంత పరాకాష్ఠ స్థితి కావాలి, ఎంత శ్రేష్టత కావాలి, ఎంత ఉన్నతోన్నతమైనటువంటి స్థితి ఉండాలి. కానీ మనం చిన్న చిన్న విషయాలకే మూడఫ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, ఉదాసీనతని కలిగి ఉంటూ మన స్వమానాన్ని, మన స్వస్థితిని, మన శ్రేష్ట శక్తిని మనం మర్చిపోతే మన కర్తవ్యాన్ని మనం ఎలా నిభాయించగలం? మన విశేషమైన మహాన్ కర్తవ్యము జగత్తు యొక్క కళ్యాణం చేయటము, విశ్వ కళ్యాణకారి శ్రేష్ఠ ఆత్మగా అవటం. ఈరోజు మొత్తం ప్రపంచం దుఃఖంతో, అశాంతితో, బాధతో, చింతతో, పరేషాన్తో ఉంది. బాబాని తెలుసుకొని భగవంతుని గుర్తించినటువంటి శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మనం కూడా దుఃఖి అయిపోతే మరి వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఎవరు ముక్తమయ్యారో, ఎవరు అజ్ఞాన అంధకార నిద్ర నుంచి జాగృతి అయ్యారో, ఎవరు పరమాత్మ స్మృతిలో ఉన్నారో వారే మొత్తం ప్రపంచాన్ని జాగృతి చేయగలరు కదా. ఒకసారి దేవతలందరి మధ్య కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏంటంటే, మనిషి తన కోరికలను సాధించటానికి, నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి అద్భుత శక్తులని ఎక్కడ దాచిపెట్టాలి అనేటువంటి మీటింగ్ జరిగింది. కొంతమంది దేవతలు ఏమని సలహా ఇచ్చారు అంటే గుహల్లో పెడతాము అని అంటారు. ఇంకొంతమంది ఏం చెప్పారు అంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటి పర్వత శిఖరాలలో దాచిపెడతాము అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, లేదు లేదు, మనిషి అక్కడికి చేరుకుంటాడు, వాటిని పట్టేసుకుంటాడు. అయితే ఇంకొంతమంది చెప్తారు ఆకాశంలో దాచిపెడతాము అనంటే మనిషి ఆకాశం దాకా కూడా చేరి వాటిని కూడా చేరుకుంటాడు. మరి సముద్రం యొక్క చాలా లోతుల్లో దాచిపెడతాము అంటే మనిషి అక్కడికి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు. మరి ఎక్కడ దాచిపెట్టాలి అని ఆలోచించినప్పుడు మనిషి యొక్క అద్భుత శక్తులన్నింటినీ, మేధాశక్తిని, తపశక్తిని, యోగశక్తిని అన్నింటినీ తన మనస్సులోని, తన సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా దాచిపెట్టాలి అని నిర్ణయించుకుంటారు. అంటే మనం మొత్తం బయట ప్రపంచం అంతా చాలా వెతుకుతాము. అది వస్తువులోనూ, వైభవంలోనూ, ఆకర్షణలోనూ, ఫ్యాషన్లోనూ, భోజనంలోనూ, ఫోటోగ్రఫీలోనూ, సెలబ్రేషన్స్లోనూ, ఆనందంలోనూ, ప్రకృతిలోనూ చాలా వెతుకుతాము మన ఆనందం కోసం, మన శక్తి కోసం, మన శాంతి కోసం. కానీ అది ఎక్కడా దొరకదు. కానీ మనం మన లోపల అంతర్ముఖిగా అయిపోయి మౌనంగా ఏకాంతంలో కూర్చొని వెతకము. కాబట్టి భగవంతుడు ఏం చేశారు, మన శక్తులన్నింటినీ కూడా స్వయం మనలోనే దాచిపెట్టారు. మనం ఎంత జ్ఞానం విని యోగం చేస్తూ ఆ శక్తుల్ని నిజ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటామో అవి ఎంత జాగృతి అవుతాయి. కాబట్టి ఇవన్నీ మన మనస్సులోనే, సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా ఉన్నాయి అని తెలుసుకున్న రోజు బయట వెతకటం, సెర్చింగ్ అనేది ఆగిపోతుంది. అయితే ఏవే శక్తులు ఉన్నాయి? చాలా శక్తులు ఉన్నాయి. జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే శీతలతా శక్తి, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్, పాస్ విత్ ఆనర్, పవర్ఫుల్ యోగం, పవర్ఫుల్ బ్రేక్ వేయటం, సెకండ్లో ఫుల్ స్టాప్, ఇముడ్చుకునేటువంటి శక్తి, ఎదుర్కొనేటువంటి శక్తి, ధైర్యత శక్తి, పరిశీలన శక్తి, సత్యంగా ఉండేటువంటి శక్తి, సమర్థంగా అన్నింటినీ నిభాయించేటువంటి శక్తి, చాలా శక్తులు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటి ఇప్పుడు 1 by 1 మనం చూద్దాము. ముఖ్యంగా మొదట శీతలత శక్తి. అంటే ఈరోజు ఎలా ఉంది? మనస్సు బాధతోనూ, కోపంతోనూ, ఆవేశంతోనూ ఉడికిపోతూ ఉంది.
మరి ఇలా ఆవేశంతో బాధతో ఉడికిపోతున్నటువంటి మనస్సులో మనం శీతలత శక్తిని, దివ్యత శక్తిని, శాంతి శక్తిని నింపాలి. మన మాటలలోనూ, మన కర్మలలోనూ, మన ఆలోచనలలోనూ ఆ శీతలత, చల్లదనం కనిపించాలి. దీనికోసం మన మనస్సు స్వచ్ఛంగా, శీతలంగా కావాలి. మనము శీతలత శక్తితో పాటు ధైర్యంగా, గంభీరంగా ఉండాలి. మరి ఈ అష్టశక్తులని స్వయం మనలో ఆహ్వానించాలి. అయితే చాలామందికి డౌట్ వస్తుంది, ఆహ్వానిస్తే వస్తాయా? తప్పకుండా వస్తాయి. దీన్నే మహాభారతంలో చూపించారు కదా. కుంతీదేవి దుర్వాస మహామునికి చాలా మంచిగా సేవ చేస్తుంది. ఆయన చాలా సంతోషించి ఒక అమోఘమైన మంత్రాన్ని ఇచ్చి, నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆమెకే డౌట్ వస్తుంది, ఈ అమోఘమైనటువంటి మంత్రం పనిచేస్తుందా లేదా అని. అయితే అప్పుడు ఏమేం చేస్తుంది, సూర్యుడిని ఆహ్వానిస్తుంది. నిజంగానే సూర్యుడు వస్తాడు. నీకేం కావాలి కోరుకో అంటాడు. నాకేమొద్దు, గో బ్యాక్, గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్ అంటుంది కుంతీదేవి. అప్పుడు సూర్యుడు ఏమంటాడు, ఐ కాంట్, నేను వెళ్ళలేను, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అని సూర్యదేవుడు చెప్తారు. అప్పుడు కర్ణుడిని గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్తారు. అలా మహాభారతం అనేది జరుగుతుంది కదా. అలా మనలో ఈ స్వయం ఈ శక్తుల్ని ఆహ్వానించాలి. ఈ కోపాన్ని, ఈ సంతాపాన్ని, ఈ ఎక్సైట్మెంట్ని శీతలత శక్తితో మనం ఆహ్వానిద్దాము. సత్యత శక్తి అనుభూతి చేసుకోవటము. రోజు దినచర్యలో మనం ఈ శక్తుల్ని ఆహ్వానించటం వలన మనం జీవితము ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. మనం మాట్లాడే జ్ఞానయుక్త యోగయుక్త మాటలు బాణంతో సమానం. ఒకసారి వేస్తే అవి వాళ్ళకి తగులుతాయి. కాబట్టి మనలో అంత సంకల్ప శక్తి, ధైర్యత శక్తి, శీతలత శక్తి ఈ శక్తులు ఉండాలి. ఇక రెండవది కంట్రోలింగ్ పవర్. అంటే మన కర్మేంద్రియాల మీద మనకి కంట్రోలింగ్ ఉండాలి. బాబా ఏం చెప్తారు, మీరు ఇక్కడ ఎంత రిఫైన్గా అయితే సత్యయుగంలో అంత ఉన్నత పదవిని పొందుతారు. అక్కడికి వెళ్ళి రిఫైన్గా అయ్యేదేమీ ఉండదు. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ మీరు దర్బార్ పెట్టుకోండి. మనస్సు నా మాట వింటుందా? ఎందుకంటే నేను స్వరాజ్యాధికారి ఆత్మని కదా, మనస్సు నాకు మంత్రి కదా. మరి మనస్సు నా స్వాధీనంలో ఉంటుందా? నేను చేసే ఆలోచనలన్నీ జ్ఞానయుక్తంగా యుగయుక్తంగా ఉంటున్నాయా? నేను ఇతర మన్మత పరమతం నుంచి రక్షించుకొని నేను చేసే ఆలోచన, నేను మాట్లాడే మాట, నా కర్మలు, నా ఆహారము, నా వ్యవహారము, నా విధి విధానము, నా జీవన శైలి బాబా ఇచ్చేటువంటి శ్రీమతం అనుసారంగా ఉందా? నేను ఏ విధంగా ఈ స్థూల కర్మేంద్రియాల మీద కంట్రోలింగ్ పవర్ని తీసుకొచ్చాను? నా కనులు, నా చెవులు, నా నాలుక అన్నీ స్వాధీనంలో ఉన్నాయా? స్పర్శ, రూప, రస, గంధ ఇలాంటి ఆకర్షణలు ఏవి ఆకర్షించకుండా నేను భగవంతుని యొక్క ఆకర్షణలోని ఒక రాజ్య ఋషిలాగా జీవితాన్ని బ్యాలెన్స్గా జీవించగలుగుతున్నానా అని స్వయానికి స్వయం చెక్ చేసుకోవటము, తదనుగుణంగా మనలో బాబా యొక్క శక్తిని ఆహ్వానించి చేంజ్ చేసుకోవటము. ఇక ఆ తరువాత మూడవది రూలింగ్ పవర్. రూలింగ్ పవర్ అంటే మనస్సు, బుద్ధి, ముఖ్యంగా వీటి మీద రూలింగ్ పవర్ తీసుకొని రావటము. మనం ఈ ఆలోచన చేయొద్దు అంటే ఈ ఆలోచన చేయొద్దు, ఒక సెకండ్లో నేను ఫుల్ స్టాప్ పెట్టగలిగేటువంటి స్థితి ఉందా? ఇప్పుడు ఇక నేను ఈ సేవను ఆపి బాబాతో ఎన్ని గంటలైనా సరే ఆత్మిక సంభాషణ చేయాలి, అలా జరుగుతుందా? ఇప్పుడిప్పుడే నేను పరంధామ నివాసిగా, సూక్ష్మవతన నివాసిగా లేదా పంచస్వరూపాల అభ్యాసాన్ని, ఆత్మాభిమాని స్థితిని, అశరీరీ స్థితిని ఎలా కావాలి అంటే అలా మనస్సుని, బుద్ధిని నేను మౌల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్నానా? కానీ శాస్త్రాలలో ఏం చెప్పారు? ఈ మనస్సు కోతి, కళ్ళు తాగిన కోతి, తేలుకుట్టినటువంటి కోతిలాగా బిహేవ్ చేస్తుంది, అంటే అతి చంచలమైనది.
ఈ మనస్సు ఎప్పుడు ఆ సమస్య అని, ఈ సమస్య అని, ఆ ఆలోచన అని, ఈ ఆలోచన అని రకరకాల బలహీనతల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ మానసిక బలహీనతలన్నింటి నుంచి అతీతం అవ్వాలి. వీటినన్నింటినీ పరమాత్మ యోగ దివ్య అనంత శక్తితో భస్మం చేయాలి. సమాధాన స్వరూపంగా, నివారణ స్వరూపంగా కావాలి. ఎందుకంటే బాబా వచ్చేటువంటి మధువనానికి 5 పేర్లున్నాయి. అది వరదాని భూమి, పరివర్తన భూమి, శ్రేష్ఠ సాంగత్యాన్ని కలిగి ఉన్నటువంటి భూమి, సర్వ ప్రాప్తులని అనుభూతి చేయించేటువంటి భూమి, సమర్థతతో ఉన్నటువంటి భూమి. కావున ఈ వరదాని భూమిలో బాబా నుంచి నేను ఎన్ని వరదానాలు తీసుకుంటున్నాను, నా బుద్ధి రూపీ చోలిని ఎన్ని వరదానాలతో నింపుకుంటున్నాను. ఈ పరివర్తన భూమిలోకి వచ్చిన తర్వాత నా సంస్కారాలని నేను ఎంత పరివర్తన చేసుకుంటున్నాను. బాబా యొక్క మధురమైన శ్రేష్ఠ సాంగత్యాన్ని నేను ఎంత అనుభూతి చేసుకుంటున్నాను. ఎంత సర్వప్రాప్తి సంపన్న స్వరూపంగా సమర్థంగా అవుతున్నాను. ఇవి చాలా అవసరము. ఎందుకంటే మన మనస్సు కానీ, మన బుద్ధి కానీ యథార్థమైనటువంటి నిర్ణయాలు చేయగలిగి ఉండాలి. మనం ఇప్పుడు జ్ఞాని యోగి ఆత్మగా అయ్యాం కదా. కావున ఎంత వరదాని స్వరూపం, ఎంత మహాదాని స్వరూపము, ఎంత మన బుద్ధి దివ్యతతో నిండి ఉండాలి. బాబా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారో, 63 జన్మల యొక్క పాపాలని తొలగించుకోవటం ఒక ఎత్తు అయితే, బ్రాహ్మణుడిగా అయిన తరువాత ఆ పాపాలను భస్మం చేసుకోవటం ఇంకొక ఎత్తు. ఎందుకంటే బ్రాహ్మణుడిగా అయిన తర్వాత ఇక పాపం చేయొద్దు, ఇక వ్యర్థం యొక్క లెక్కాచారం ఉండద్దు. ఎందుకంటే మనం ఇంకా బ్రాహ్మణుడిగా అయిన తరువాత, బాబాని తెలుసుకున్న తరువాత కూడా ఇలా పాపం చేస్తే మన సంతోషం అదృశ్యమవుతుంది. మన మనస్సు నిరుత్సాహంతో ఉంటుంది. మనం స్వమానంలో ఉండలేం, మనం శాంతంగా ఉండలేము. మన ఈ పురుషార్థం తీవ్రత అందుకోదు, మన ఈ గాడి ఫాస్ట్గా వెళ్ళలేదు అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఈ రూలింగ్ పవర్ చాలా చాలా అవసరం. ఇక ఆ తర్వాత పాస్ విత్ ఆనర్ స్థితి. పాస్ విత్ ఆనర్గా అవ్వటము, ఎలాంటి శిక్షలు లేకుండా యోగ బలంతో వికర్మల్ని వినాశనం చేసుకోవటం. తర్వాత పవర్ఫుల్ యోగము. పవర్ఫుల్ యోగము అంటే ముఖ్యంగా ఏక్ బాపు దోసరా నా కోయి. బాబాతో మనం ఏదైతే ప్రామిస్ చేశామో, తండ్రి నేను నీతో పాటే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే అన్నీ చేస్తాను, ఆ బీజరూప స్థితిలో ఉండటం, బాబాతో మాట్లాడటము, ఆత్మిక సంభాషణ చేయటము, ఇదంతా ఓకే. కానీ ముఖ్యంగా పవర్ఫుల్ యోగము అంటే దాని యొక్క గుహ్య అర్థము ఆత్మ పరమాత్మ యొక్క మిలనం, ఆత్మ పరమాత్మ యొక్క అనుభూతి, బాబా యొక్క ప్రేమలో లవలీనమవటము, ఆ నిర్విసంకల్ప స్థితి, పరమాత్మని శ్రేష్ఠ సాంగత్యంలో స్వయం ఉండటం. ఇలాంటి పవర్ఫుల్ యోగాన్ని, పవర్ఫుల్ బ్రేక్ని నేను వేయగలుగుతున్నానా, ఈ శక్తి నాలో ఎంతవరకు ధారణ అయింది అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత పవర్ఫుల్గా యోగం చేస్తామో అంత మనస్సులో ఉన్నటువంటి ఎడిక్షన్స్కి, నెగిటివ్ హ్యాబిట్స్కి మనం ఫుల్ స్టాప్ పెట్టగలం. ఇక ఆ తరువాత పవర్ఫుల్ బ్రేక్. ఎంత పవర్ఫుల్గా బ్రేక్ వేస్తామో అంత మనస్థితి బాగుంటుంది. మన బండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు బ్రేక్ వేయాలో అప్పుడు బ్రేక్ వేస్తేనే కదా మన ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. నిజంగా పరంధామంలో బాబాతో ఉన్నప్పుడు నేను ఆ బీజరూప స్థితిలో, ఆ లైట్ మైట్ స్థితిలో, నా నిజధామంలో, నా స్వధామంలో, నా స్వీయ స్థితిలో ఉన్నప్పుడు నేను ఎంత అనుభూతి చేసుకుంటున్నానో, అది ఎంత సంపూర్ణ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి, అది ఎంత సంపూర్ణ నిర్మోహి, నష్టమోహ స్థితి. బాబా నుంచి ఎంత ఆ దివ్య శక్తుల్ని నేను అనుభూతి చేసుకుంటున్నాను. ఇలా మనలో ఈ శక్తుల్ని మనం నింపుకుంటూ ఉంటే మనం పవర్ఫుల్ బ్రేక్ వేయగలము.
మనకి బృందావనంలో చూపిస్తారు కృష్ణుడి కోసము. కృష్ణుడు బృందావనాన్ని గోపికల్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకెప్పుడూ కూడా తను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదట. తను ఎప్పుడైతే మురళి పట్టుకొని వాయించాడో అప్పటి వరకే మురళి పట్టుకొని వాయించాడు. ఆ తర్వాత ఇక దానికోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి మోహం లేదు, ఎలాంటి ఆకర్షణ లేదు, ఎక్కడా చిక్కుకోలేదు. అలాంటి స్పిరిచువల్ బ్రేక్ సిస్టాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నేను ఈ విషయం కోసం ఆలోచించకూడదు అంటే ఆలోచించకూడదు. కానీ ఈ మాట అనకూడదు అనుకున్న తర్వాత నేను అనేసాను అంటే మనలో నిజంగా స్పిరిచువల్ బ్రేక్ సిస్టమ్ అనేది లేదు కదా. కాబట్టి నేను బాబా స్మృతిలో ఎంత నిమగ్నమయ్యానో, ఎంత సూక్ష్మ ధారణలు కూడా చేస్తున్నానో అని చెకింగ్ చేసుకోవాలి. 3 కర్తవ్యాలని బాబా మనకి చెప్తారు కదా. మీకు మీరే స్వయం మాస్టర్ బ్రహ్మగా కండి, మాస్టర్ విష్ణుగా కండి, మాస్టర్ శంకరునిగా కండి. మాస్టర్ బ్రహ్మగా కావటము అంటే ప్రతిరోజు మనం బాబా మురళి విన్న తరువాత బాబా ఈరోజు మురళిలో నా కోసం ఏం చెప్పారో, ఈ సాక్షి ద్రష్ట స్థితిని ఎలా అనుభూతి చేయమని చెప్పారో, ఎంత వ్యక్త స్థితి నుండి అవ్యక్త స్థితిని ధారణ చేయమని చెప్పారో, ఎంత విశ్వంలోని సర్వాత్మలకు సకాష్ని శక్తిని ఇవ్వమని చెప్పారో, బాబా ఈ సత్యఖండాన్ని స్థాపన చేయటంలో నన్ను ఎంత సహయోగిగా చేస్తున్నారో, ఇలా జ్ఞానం యొక్క మనన చింతన చేస్తూ ఉండటము. ఇక ఆ తరువాత విష్ణుగా అవ్వటము అంటే బాబా చెప్తున్నటువంటి మహాన్ కర్తవ్యాన్ని నేనెంత పాలన చేస్తున్నానో, నేనెంత ఆచరణ చేస్తున్నానో. శంకరునిగా అవ్వటము అంటే తపస్వి మూర్తిగా అయ్యి ఈ వ్యర్థాన్ని అసమర్థాన్ని నష్టపరచటం, సమాప్తం చేయటం, ఫినిష్ చేయటము. కాబట్టి అమృత వేళ ఫస్ట్ మనలో మనము ఈ శక్తుల్ని నింపుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సంస్కారాలని కంట్రోల్ చేయటం లేదా పరివర్తన చేయటము అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఈ అడిక్షన్స్ చాలా డీప్ రూటెడ్గా మనలో నాటుకుపోయాయి కదా. కాబట్టి మనం ఎంత పవర్ఫుల్ బ్రేక్ వేయగలిగితే అంత పవర్ఫుల్గా మన యోగయుక్త స్థితి ఉంటుంది. ఇక ఆ తర్వాత మనస్సులో ఎలాంటి వ్యర్థ సంకల్పాలకి స్థానం ఇవ్వద్దు. మనస్సులో ఏ వ్యక్తి పట్ల, దేహదారి పట్ల ఎలాంటి ఆకర్షణ, మోహం ఉండద్దు. స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ఉదయాన్నే లేస్తూనే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని మనస్సు పరుగులు తీస్తూ ఉంటే బాబా నుంచి మనం ఎలా శాంతి శక్తిని, ప్రేమ శక్తిని, యోగ శక్తిని నింపుకొని రోజంతా మనం ఎలా ఎంజాయ్ చేయగలం? కావున ఉదయాన్నే లేస్తూనే వరదానాలను నింపుకోవాలి. దాని మీద యోగం చేయాలి, అభ్యాసం చేయాలి, విజువలైజేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయగా మన స్థితి చాలా శ్రేష్టంగా అవుతుంది. ఇక ఆ తరువాత ఇంకొక విషయము హ్యాండ్లింగ్ పవర్. మనల్ని మనం హ్యాండ్లింగ్ చేసుకోవటం, మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేయటము, మనలో ఆ దివ్యతని, అలౌకికతని, స్వచ్ఛతని, మధురతని, శుద్ధతని, నిశ్చింతతని ఆహ్వానించి ఆ స్థితిలో ఉండటము. మనస్సులో ఏదైనా వ్యర్థమైన ఆలోచన వచ్చినా, మోహం వచ్చినా దాన్ని మనం డైవర్షన్ చేయటము, బాబా జ్ఞానాన్ని ఉపయోగించటము. మరి దీనికోసం ఏం చేయాలి? మనం రోజంతా ఏ కర్మ చేస్తున్నా పూర్తిగా అవేర్నెస్. భోజనం తింటున్నా నేను మంచిగా శుద్ధ శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ బాబా స్మృతిలో ఉన్నానా? బండి డ్రైవింగ్ చేస్తున్నా నేను స్వయం ఆత్మని అని భావిస్తూ నేను ఒక ఉత్తమమైన లక్ష్యం కోసం ఈ శరీరంలో ఉన్నాను. నేను అవతారమూర్తిని, శాంతి అవతారమూర్తిని, పవిత్రత అవతారమూర్తిని, దివ్య గుణాల అవతారమూర్తిని అని అవేర్నెస్తో చేయటం. తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనము కిచెన్లో ఉన్నా, తింటున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, ఏ కర్మ చేస్తున్నా ఆత్మాభిమాని స్థితిలో ఉండి పూర్తి అవేర్నెస్ చేయటము. ఇలా మన సంకల్పాల మీద మనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవటము. ఎందుకంటే బాబా చెప్పినటువంటి విషయాలని మనం ఎంత అవేర్నెస్తో చేస్తామో
మన పట్ల మనకి అంతా ఆ అవేర్నెస్ కలుగుతుంది. అంతేకాకుండా బాబా ఎన్ని స్వమానాలు ఇచ్చారు. మీరు నా కంఠహారము, మీరు నా హృదయ సింహాసనాధికారి ఆత్మలో, నేను మిమ్మల్ని పరివర్తన చేసేందుకు వచ్చాను, నేను మిమ్మల్ని నా కనులలో తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను, మీరు ఇంకా ఎందుకు శ్రమ చేస్తున్నారు, ఈ శ్రమను పక్కన పెట్టండి, ప్రేమతో అలౌకిక దివ్య సంతోషాన్ని అనుభూతి చేసుకోండి. ఇలా మనతో మనము మాట్లాడుకోవటము, నేర్చుకోవటం. లైఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్తారు. జీవితంలో మనం తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి అంతిమం శ్మశానానికి వెళ్ళేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మన పార్టే గాడ్లీ డివైన్ స్టూడెంట్. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవటము, పరచింతన, పరదర్శన, పరమత్, మన్మత్, వ్యర్థ చింతన, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడము, ఎంత స్వచింతన, శ్రేష్ఠ చింతనలో ఉండటం. ఇవన్నీ నాకేం గుర్తులేదు అనుకుంటే బాబా మనకిచ్చినటువంటి మహామధుర మంత్రము మన్మనాభవ. మనస్సులో ఏ విషయం కోసం ఆలోచించకుండా నన్నొక్కడినే జ్ఞాపకం చేయండి, నా ప్రేమలో లవలీనమవ్వండి. తల్లిగా, తండ్రిగా, శిక్షకుడిగా, సద్గురువుగా, స్నేహితుడిగా, బంధువుగా, సద్గురువుగా సర్వ సంబంధాలతో ప్రేమని నిభాయించండి. ఇలా స్వమానాల లిస్టు తీసుకోవటము, ఆత్మాభిమాని స్థితిలో ఉండటము, ఇలా బాబా ఎన్ని చెప్పారు. వీటన్నింటితో మనల్ని మనం హ్యాండ్లింగ్ చేయటము, ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి జ్ఞానం యొక్క అద్భుత శక్తిని మన నిజ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగించటము, జ్ఞానం ఉన్నదే సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగించటం, డ్రామా జ్ఞానాన్ని ఉపయోగించటము, ఇవన్నీ చాలా అవసరము. మనం ఎంత జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మనలో అంత శీతలత శక్తి, ధైర్య శక్తి, ఈ కంట్రోలింగ్ పవర్, ఈ రూలింగ్ పవర్, ఈ పాస్ విత్ ఆనర్గా అయ్యేటువంటి స్థితి, పవర్ఫుల్ యోగం చేయటము, వ్యర్థ సంకల్పాలకి పవర్ఫుల్ బ్రేక్ వేయటము, సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టడము, ఇతరుల బలహీనతలని, అవగుణాలని స్వయంలో ఇముడ్చుకొని వాటిని వ్యాపింపచేయకుండా ప్రతి ఒక్కరిలో విశేషతలు చూడటము, ఇవన్నీ మనకి ప్రాక్టీస్ అవుతాయి. అంతేకాకుండా ఈ మూడ్ ఆఫ్ అవటము, డిస్టర్బ్ అవటము, ఉదాసీనత నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. కాబట్టి బాబా ఇచ్చేటువంటి జ్ఞానము, నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ లైట్, నాలెడ్జ్ ఈజ్ మైట్, నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఈ డివినిటీని, ఈ పవర్ని, ఈ లైట్ని, ఈ మైట్ని మన నిజ జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగించటం, పరిస్థితులకి మన మనస్సు వశ్యం కాకుండా మనం స్వస్థితిలో, శ్రేష్ఠ స్థితిలో ఉండటం. ఇలా మన జీవితాన్ని మనం ఎంత పరమాత్మ స్మృతిలో బాబా ఇచ్చినటువంటి జ్ఞానరత్నాలతో ఎంజాయ్ చేస్తామో అంత సమాధాన స్వరూపంగా, అంత నివారణ స్వరూపంగా మన స్థితిని మనం తయారు చేసుకోగలం. ఓం శాంతి.